చాలా సంతోషం. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి మే మాసము తొలి వారానికి యాకోబు యొక్క కుమారుల్లో ఎంతమందిని మనం పూర్తి చేసుకున్నాం? 8 పూర్తి చేసుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైన కృప అనుగ్రహించాడు. మొదటగా లేయాకు పుట్టినటువంటి 4 కుమారులు, తర్వాత బిల్హాకు పుట్టినటువంటి 2, జిల్ఫాకు పుట్టినటువంటి 2, మొత్తం ఎంతమంది అయ్యారు? 8 అయ్యారు. 8 కుమారుల్ని దేవుని యొక్క అనుమతి మూలంగా, దేవుని యొక్క కృప మూలంగా ధ్యానించుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి పేరు వాస్తవానికి 9వ కుమారుడై ఉండాలి. కానీ నేను 9వ కుమారుడు గురించి ఈరోజు మాట్లాడదలచలేదు, కానీ 10వ కుమారుడు గురించి మాట్లాడి విశ్రాంతన భారతంలో 9వ కుమారుడు గురించి మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంతకీ ఈ 10వ కుమారుడు పేరు ఏంటి అంటే జెబులూను. చెప్పండి, జెబులూను. ఈయన 10వ కుమారుడు, 9వ కుమారుడు కాదు. 9వ కుమారుడు ఆదివారం వస్తాడు, అద్భుతం జరిగించి వెళ్తాడు. ఏదైనప్పుడు కూడా ఈ వ్యక్తి ఎవరికి పుట్టారు, ఈ వ్యక్తి ఈ పేరు రావడానికి కారణం ఎవరి మూలంగా ఈ వ్యక్తి బయటికి రావడం అనేటువంటి జరిగింది అనేటువంటి ఆలోచనగానే మనం చేసినట్టయితే, ఈ 10వ కుమారుడు 9వ కుమారుడు ఎవరికో పుట్టలేదు. ఎవరికి పుట్టారు? లేయాకు పుట్టారు. లేయా గారు మళ్ళీ గర్భవతి అయి 9-10 కుమారుల్ని యాకోబు గారికి మళ్ళీ ఇవ్వడానికి దేవుడు కృప అందించాడు. అదేంటంటే పాస్టర్ గారు, లేయా గారి యొక్క కానుపు ఉడిగిపోయిందనేమో మన వాక్యంలో చెప్పారు, బైబిల్లో కూడా రాయబడి ఉంది కదండి. అంటే మీకు ఎందుకది? ఆయన ఎప్పుడన్నా గర్భం ఇవ్వగలడు, ఎప్పుడన్నా గర్భాన్ని మూయగలడు. ఆయన ఇష్టం అది. 4 కాకపోతే 40 మందిని ఇవ్వగలిగేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనం ఆయన ప్రశ్నించడానికి సరిపోం కనుక 4 కుమారులు పుట్టిన తర్వాత కాన్పు అనేది ఆగిపోయింది. అయితే ఎందుకు ఆగిపోయిందంటే గర్భం మూయబడింది అనేటువంటి ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు, దైవజనులు కూడా. వాస్తవానికి అదైతే కాదు, కానీ అవసరం అంటే అవకాశం దేవుడు కల్పిస్తే దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 4 కుమారుల తర్వాత మళ్ళీ లేయా గర్భవతి కన్నటువంటి 6వ కుమారుడు, అంటే లేయా గారి యొక్క 6వ కుమారుడు జెబులూను. ఇంతకీ ఆయన యొక్క ప్రస్తావన ఏ చోట మొదలైంది? లేయమ్మ గారు ఎప్పుడూ కూడా ఎవరిని కన్నప్పటికీ కూడా ఏదో ఒకటి అనుకుని పేరు పెట్టడం అనేది ఆనవాయితీ కనుక, ఆ పేరు పెట్టడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆయన యొక్క జనన విధానాలు ఏ చోట రాయబడ్డాయి, లేకపోతే ఆ వ్యక్తి పట్ల లేయా గారు కలిగినటువంటి ఉద్దేశం ఏమై ఉంది అనే ఆలోచన ఖచ్చితంగా ఈరోజు మనం చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఆదికాండాన్ని ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి భాగంగా మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట నేనైతే గమనించడానికి దేవుడు కృప అందించాడు. ఆదికాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే అక్కడ మాట చదవండి. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను కాపురము చేయననుకొని అతనికి జెబులూను అనేటువంటి పేరు పెట్టబడెను. నేను నా భర్తకి 6 కుమారులు కన్నాను గనుక ఇక నుంచైనా సరే నా భర్త నాతో కాపురం ఉంటాడేమో అని అనుకుని పెట్టిన పేరే, చెప్పాలి, జెబులూను. అంటే భర్త గారు కాపురం ఉంటాడు అనే నమ్మకంతో పెట్టుకున్న పేరు అన్నమాట. అంటే భర్త గారు ఎప్పటి వరకు అమ్మగారితో ఏం చేయలేదన్నమాట, చెప్పాలి, కాపురం చేయలేదు. ఏదైనప్పుడు కూడా లేయా గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని కానీ మనం పరిశీలిస్తున్నట్టయితే, హన్నా గారు ఎంత బాధపడ్డారో, మరియమ్మ ఎంత బాధపడిందో, వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా బాధని, దుఃఖాన్ని, విచారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉండుంటే ఆ వ్యక్తి లేయా అని అనడంలో అతిశయోక్తి లేదని అంటాను. హన్నా కంటే ఎక్కువగా అంగలార్చి బాధపడినటువంటి వ్యక్తి, మరియమ్మ గారి కంటే కూడా ఎక్కువగా దుఃఖక్రాంతురాలినటువంటి వ్యక్తి ఎవరో? లేయా. అంత బాధపడింది ఆవిడ. మీరు ఎక్కడ చూసినా సరే నా భర్త,
నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకొని, దేవుడు నా మొరని ఆలకిస్తాడేమో అని అనుకొని, నా భర్త నన్ను హత్తుకుంటాడేమో అని అనుకొని, చివరి చేసి ఆవిడ అన్నమాట, నా భర్త నాతో కాపరమను చేస్తాడేమో అని అనుకొని పెట్టినటువంటి పేరే చెప్పండి, జెబులూను. అంటే భర్త గారు లేయా గారితో ఏం చేయలేదన్నమాట, కాపురం చేయడం అనేటువంటిది ఆగిపోయినట్టుంది. ఏదైనప్పుడు కూడా వాస్తవానికి ఆవిడ చేసిన తప్పు ఏమన్నా ఇక్కడ? లేయా గారి తప్పు ఏమన్నా భర్త గారు కాపురం చేయకపోవడానికి? లేయా గారికి మధ్యన ఏమైనా తప్పులు ఉన్నాయంటారా? మరి ఏ తప్పును బట్టి, ఏ విషయాన్ని బట్టి లేయాతో ఆయన గారు కాపురం చేయలేకపోయారంటారు? లేయా చేసిన తప్పు ఏమీ లేదు, తండ్రి గారు చేసిన తప్పును బట్టి ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? కూతురి గారు అనుభవిస్తూ ఉన్నారు. తండ్రి గారు తెలిసి తెలియక, వివేచన జ్ఞానం లేక చేసినటువంటి పనిని బట్టి కుమార్తె ఏం చేయబడతా ఉంది చెప్పాలి? నరకం అనుభవిస్తూ ఉంది. అందుకని నేను ఎప్పుడూ కూడా మాట అంటాను, ఎప్పుడైనా సరే మేము పిల్లలకి పెళ్లి చేయాలి అని అనుకుంటే చేసుకునేటువంటి వ్యక్తి, మీరు తీసుకుని వచ్చేటువంటి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఇరువురు సమ్మతం కలిగి ఉండాలి. ఇద్దరికీ కూడా ఇష్టమైతేనే పెళ్లి చేయాలి తప్ప, నేను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు చేసుకోవాలి అంటే చేసుకుంటారు, కాపురం కూడా చేస్తారు, కాకపోతే కళ్ళు మూసుకొని చేస్తారు. కళ్ళు మూసుకొని చేయడానికి, కళ్ళు తెరిచి చేయడానికి చాలా తేడా ఉంది. ఇక్కడ లేయా ఇష్టపడింది, కానీ యాకోబు గారికి ఆ ఇష్టం లేదు. ఎప్పుడైనా సరే నేను చెప్పేటువంటి విషయం ఒకటే, ఒకవేళ మీకు పిల్లలు ఉంటే, మీ పిల్లలకి పెళ్లి చేయాలన్న ఆలోచన మీకు పుడితే వాళ్ళకి ఇష్టమైతేనే చెయ్యండి. అంతేగాని నాకు ఇష్టం లేదని చెప్పి ఏదో ఒక వ్యక్తిని తెచ్చి కట్టబెడితే చేసుకుంటారో కానీ సుఖపడరో, కళ్ళు మూసుకొని కాపురం చేస్తారు. ఆ వ్యక్తి ఒకవేళ మీ ఇంటి బిడ్డలు వేరే వ్యక్తులను ఇష్టపడినా, ఆ వ్యక్తులు ఇష్టపడినటువంటి వ్యక్తులు మంచివారు కాకపోయినా మీరు చెప్పి చూడండి. ఎంత చెప్పాలంటే అంత చెప్పాలి. ఇంకా మాట వినట్లేదు, నేను ఆడనే చేసుకుంటాను, ఆడే కావాలని అనుకోండి, ఒకవేళ అన్నాడు అనుకోండి, నీ కర్మ అని వదిలేయండి అంతే. అంతేకాని ఇష్టం లేని పెళ్లి చేసి ఏం చేయకండి, మనశాంతులను పోగొట్టకండి. ఇక్కడ లేయా గారి తండ్రి గారు చేసిన తప్పు ఏంటంటే, ఇష్టం లేకుండా యాకోబు గారి యొక్క ఆలోచన తెలుసుకోకుండా మోసగించి ఏం చేసేసాడు, పెళ్లి చేసేసాడు. మరి ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారా అంటే ఆయన గారు అనుభవించట్లేదు. ఎవరు అనుభవిస్తున్నారు చెప్పాలి? కూతురి గారిని అనుభవిస్తారు. చాలామంది తల్లిదండ్రులు చేసే దరిద్రమైన అతి భ్రష్ట స్వభావంతో కూడిన పని ఏదన్నా ఉందండి ఇదే. పెళ్ళి అయిపోతే చాలు చేతులు దులిపేసుకున్నాం అమ్మయ్య అన్నట్టుగానే ఉంటారు తప్ప, ఇంతకీ చేసేటువంటి వ్యక్తి, మేము తెచ్చిపెట్టేటువంటి వ్యక్తి, చేసుకునేటువంటి నా కూతురికి నా కొడుక్కి ఇష్టమై ఉందా లేదని చెప్పి తెలుసుకొని చేసేటువంటి వ్యక్తులుగా ఉంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ కాపరాలు అంతకంటే బాగుంటాయి. అంతేగాని కుదరదు, నేను చెప్పినోన్నే చేసుకోవాలి, నేను తీసుకుని వచ్చినోన్నే చేసుకోవాలి, నాకు నచ్చినోన్నే చేసుకోవాలని చెప్పి చచ్చిపోతానో లేదంటే అది చేసేసుకుంటానంటే పిల్లలు చేసుకుంటారు. కానీ కాపురం అయితే మాత్రం కళ్ళు మూసుకొని చేస్తారు. కళ్ళు మూసుకొని చేయడం అంటే ఏటో నేను పచ్చిగా మాట్లాడక్కర్లేదు, మీకు అర్థమైతే చాలు. మీకు అర్థమైతే చాలు. తండ్రి గారు చేసిన తప్పుకి నష్టం ఎవరు అనుభవించారు? కూతురి గారు అనుభవించారు. ఈ మాట నేను చెప్పొచ్చు చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు కాకినాడలో. ఆయన చాలా పెద్ద డాక్టర్. ఆయన పేరు చెప్తే తెలియని వ్యక్తులంటూ కూడా ఎవరు ఉండరు, అంత పెద్ద డాక్టర్ అయిన. నాకు చాలా మంచి పరిచయస్తులైన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన. అయితే డాక్టర్ గారికి ఒక కొడుకు ఉన్నారు. నేను పేర్లు అయితే చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. చాలా బాగుంటాడు, చాలా ఎత్తారు. నేను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను. రీసెంట్గా ఒక వారం క్రితం కూడా నేను కలవడం అనేటువంటిది కూడా జరిగింది. ఎలా ఉన్నారని అని చెప్పంటే చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఆ డాక్టర్ గారికి ఒకే ఒక కొడుకు, మామూలుగా పెంచలేదు నాన్నగారు. అయితే ఒకే ఒక కొడుకుని ఎలా పెంచుతారు చెప్పండి? పూల్లో పెట్టి పెంచుకున్నట్టుగా అతి గారాభంతో పెంచేటువంటి వారు కానీ ఏ తల్లి అయినా ఏ తండ్రి గారైనా ఉంటారు. చాలా బాగా పెంచారు. ఇంకా వాళ్ళకి లేనిదంటూ ఏమీ లేదండి.
ఆ డాక్టర్ గారికి ఎంత ఆస్తి ఉందంటే అంత ఆస్తి, ఎంత బంగారం ఉందంటే అంత బంగారం, ఎంత డబ్బు ఉందంటే అంత డబ్బు, ఏం చేసుకోవాలో తెలియదు వాళ్ళకి, అంత ఆస్తిపరుడు. కానీ కొడుక్కి పెళ్లి చేసేటువంటి విషయంలో మాత్రం ఇష్టం లేని పెళ్లి చేశారు. అదేంటంటే మరి ఇష్టం లేకుండా ఆయన ఎలా చేసుకున్నాడండి, మంచి వ్యక్తి అంటున్నారు కదా అని మీరు అనొచ్చు. మంచి వ్యక్తే, బాగా చదువుకున్నటువంటి వ్యక్తే. కానీ తండ్రి గారు ఏదో చేసేసుకుంటారని, తండ్రి గారు చేసుకోకపోతే నేను ఏదో అన్నా అయిపోతానన్నాడు అనేటువంటి భయంతో చేసుకోవలసి వచ్చింది. పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయింది, కానీ భార్యని ఎప్పటికీ కూడా ముట్టుకోవడం. పెళ్ళి సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కూడా భార్యను ముట్టనంటే ముట్టడం. మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికీ కూడా ఆవిడ ఎంత ఏడుస్తుందంటే అంత ఏడుస్తుంది. మామయ్య గారికి అత్తయ్య గారు చెప్పి ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది. ఇంటివారు చెప్పి ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది. అలాగని చెప్పి భర్త గారిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కాదు. చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మరి ఎందుకు ముట్టలేదంటే ఆవిడకి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, అందం లేదు. 100 కేజీల పైన ఉంటుంది ఆవిడ, 100 కేజీల పైన ఉంటుంది. కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి చేయడాన్ని బట్టి కొడుకు నష్టాన్ని బాధను అనిపిస్తున్నాడు, చేసుకున్నందుకు ఆ వ్యక్తి కూడా బాధను అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల వరకు ముట్టలేదండి. తర్వాత వాళ్ళు డైవర్స్ అయిపోయిందో ఏదో నాకైతే తెలియదు, కానీ డివోర్స్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ 10 years భార్యను ముట్టలేదు. ఇప్పుడు ఆ కుమారుడు ఎంత బాధపడి ఉంటాడు, లేకపోతే పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. ఆవిడ అందహీనంగా ఉండడం ఆవిడ చేసుకున్న తప్పు అంటే కాదు, ఇష్టాలు తెలుసుకోకుండా చేసిన పెళ్ళిని బట్టి ఇద్దరి జీవితాల్లో, సంసార జీవితంలో ఏమి లేకపోయింది, మనశ్శాంతి లేకపోయింది. ఇష్టపడాలి, పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఇష్టపడాలి తప్ప పెళ్లి చేసేటువంటి వాళ్ళు కాదు ఇష్టపడాల్సింది. వాళ్ళకి ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి. అంతేకాని కుదరదు, మాకు నచ్చినోడే, మేము తెచ్చినోడే, లేదా ప్యాన్ కనబడుతుంది కదా వేసుకుని చచ్చిపో. ప్యాన్ కాకపోతే దారబంధానికి వేసుకుని పో. అంతేగాని నువ్వు చచ్చి బాగానే ఉంటావు, చేసుకుని వాళ్ళు ఏమైపోతారు, నరకం అనిపించాలి. కాబట్టి పెళ్లి విషయంలో మాత్రం లేయా రాహేలు గారి యొక్క తండ్రి చేసిన పొరపాటుని మీరు చేయడానికి వీలు లేనే లేదు. అయితే లేయా గారు మళ్ళీ గర్భవతి అయ్యారంట. గర్భవతి అయ్యి ఆవిడ పెట్టినటువంటి 10వ కుమారుడు, లేదంటే లేయాకు పుట్టినటువంటి 6వ సంతానమే చెప్పండి, జెబులూను. అయితే ఈ జెబులూను గురించి మనం ఏమి నేర్చుకుందామండి? ఆయన నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఆధ్యాత్మిక సందేశాలు బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉండొచ్చా అంటే, నేను ఎప్పుడో మాట అంటూ ఉంటాను, చీమ నుంచి కూడా 100 ప్రసంగాలు చేయగలనని చెప్పి. నేనే 100 ప్రసంగాలు చేయగలను అన్నప్పుడు బైబిల్ రాసినటువంటి దేవుడు పెద్ద విషయం, ఒక వ్యక్తి నుంచి ఆత్మీయ పాఠాలు నేర్పించడం దానికి పెద్ద విషయం అనేది ఏం కాదు. ఒక సగటు మనిషిగా నేనే దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన అనుగ్రహించిన తలాంతును బట్టి చేయమనంటే 100 ప్రసంగాలు చేయగలిగినప్పుడు, ఒక మనిషి నుంచి దేవుడు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడా. అందులో 12 గోత్రకర్తల్లో ఒక గోత్రమే ఉన్నాడు కదా. ఈ జెబులూను నుంచి మనం ఏమి నేర్చుకుందామంటే చాలా ఉన్నాయి. తండ్రి గారు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అందించాడు, నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మోషే గారు కూడా అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి దీవెన జెబులూను ఉద్దేశించి మాట్లాడాడు, నేను దాని గురించి కూడా మాట్లాడాలనుకోవట్లేదు. యెహోషువ కూడా వీళ్ళిద్దరికీ కూడా మంచి స్వాస్థ్యాన్ని, మంచి భాగాన్ని ఇచ్చాడు. మధ్యధారా సముద్రం దగ్గర నుంచి గలిలీ ప్రాంతం వరకు కూడా ఈ జెబులూనులందరికీ కూడా అనుగ్రహించడం జరిగింది. అంటే ఇంకా సకల సమృద్ధి అన్నమాట. మంచి వ్యాపార కేంద్రాన్ని పొందుకున్న వ్యక్తులు ఈ జెబులూనీలు, అంత అద్భుతమైన వ్యక్తి. అలాగే నఫ్తాలి జెబులూను ప్రాంతం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సువార్త అనేటువంటి ప్రకటించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ విధంగా ఆయన నుంచి నేర్చుకుందామంటే జెబులూను గోత్రం నుంచి నేర్పించాలన్న ఆలోచన దేవుడికి ఉంది, కానీ నేర్చుకుందామని మనకుంటే బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. అయితే ఈ రోజున ఎవరో దీవించిన దీవెను, ఎవరో ప్రవచనం, లేకపోతే ఇచ్చినటువంటి స్వాస్థ్యము, యేసు మాట్లాడి లేదంటే పరిచయం మొదలెట్టినటువంటి ప్రాంతం గురించి మాట్లాడాలంటలే. కానీ జెబులూను గోత్రంలో కలబడినటువంటి ఒక లక్షణాన్ని నేను గమనించాను. జెబులూను గోత్రీకుల్లో
ఉన్నటువంటి ఒక ప్రధానమైన అతి శ్రేష్టమైన మధురమైనటువంటి ఒక లక్షణాన్ని నేను గమనించాను. ఆ లక్షణాన్ని లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ చక్కటి ఆలోచనని ఈ రోజున మీ అందరూ కూడా తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. జెబులూను నుంచి వచ్చినటువంటి వారే జెబులూను గోత్రీయులు, జెబులూనీయులు. వీళ్ళ గురించి మనం ఏం నేర్చుకుందామంటే వీళ్ళు ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది ఆలోచన చేస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కానీ మనం పరిశీలన చేస్తే ఆ చోట ఒక చక్కటి మాట నేనైతే గమనించడానికి దేవుడు కృప అందించాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 33వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ ఒక చక్కటి మధురమైన మాట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. 12:33. జెబులూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును, యుద్ధపు నేర్పు గలవారును, మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును ఎంతమంది అంట? 50,000 మంది. జెబులూనీయుల గురించి మోషే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, జెబులూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములు ధరించి యుద్ధమునకు పోదగిన వారును, యుద్ధపు నేర్పు గలవారును, మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది ఉన్నారు అనే మాట ఆ చోట కనబడుతుంది. అంటే జెబులూనీయులలో 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి ఆ మొదటి ప్రత్యేకత అంటే, యుద్ధాయుధములు ధరించుకోగలిగినటువంటి వ్యక్తులు, అంత పటిష్టమైనటువంటి బలిష్టమైనటువంటి వ్యక్తులు. రెండవదిగా యుద్ధాన్ని చక్కనైన రీతిలో నేర్పరగలిగిన వారు, యుద్ధ నేర్పరత కలిగినటువంటి వ్యక్తులై ఉన్నారు అనేటువంటి మాట రెండోదిగా కనబడుతుంది. కానీ ఇదే జెబులూనీయుల గురించి మూడో ప్రస్తావన కనబడితే, మనస్సులో ఏమి లేనివారంట వాళ్ళు పరపు లేనివారు. ఉందా లేదా అక్కడ? మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగల వారును 50,000 మంది. అంటే జెబులూనీయులలో కనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, మనస్సులో పరపు లేని వారై ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, డబల్ హార్టెడ్ ఫెలోస్ అయితే కాదు, 2 మనస్సులు కలిగినటువంటి వ్యక్తులు అయితే కాదు. ద్విమనస్కులు ఉంటారు కొంతమంది, చూడండి, కొంచెంసేపు ఒకలాగా కొంచెంసేపు మరొకలాగా మారిపోతూ ఉంటారు. అట్టి రీతిలో ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళు. వాళ్ళ యుద్ధానికి వెళదాము అని చెప్పి మనసులో నిశ్చయించుకుంటే యుద్ధంలో విజయాన్ని పొందుకొని ఆ రాజ్యానికి అప్పచెప్పేంత వరకు కూడా వాళ్ళ మనసుల్లో ఏం రాదు, మార్పు అనేది లేదు. 2 మనసులు కలిగినటువంటి వ్యక్తులు కాదు, ఏక మనసుతో యుద్ధ నేర్పరితనం కలిగిన వ్యక్తులు ఎవరన్నమాట చెప్పాలి? జెబులూనీయులు. యుద్ధ నేర్పరితనం కలిగిన వారు, పైగా మనసు కూడా పరపులేని మనసు అంట. ద్విమనస్కులు కాదు వాళ్ళు. ఒకే ఆలోచన, ఒకే తీర్మానం, ఒకే మనసుతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళే తప్ప మనస్సులో మార్పులు తెచ్చుకునేటువంటి వ్యక్తులు ఈ జెబులూనీయులు కాదు. పైగా 50,000 మంది సిద్ధపడ్డారు యుద్ధమునకని ఉంది. అసలు జరిగిన విషయం ఏంటండి? ఎందు గురించి ఆ మాట అనేటువంటిది ప్రస్తావించబడింది అని ఆలోచన చేస్తే చాలా విషయాలు అయితే ఉన్నాయి, కానీ అన్ని విషయాలు చెప్పే సమయాన్ని నేను వృధా చేయాలని అనుకోవట్లేదు. వాస్తవానికి మందసం అనేది ఇశ్రాయేల్ నుంచి దూరం అయిపోయింది. అయితే దావీదు యొక్క సంస్థానంలోకి మళ్ళీ ఆ మందసాన్ని తీసుకుని వచ్చేయాలన్న ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ఇశ్రాయేల్ గోత్రకర్తలకు, గోత్రాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా నచ్చింది. దావీదు, నువ్వు చెప్పినటువంటి మాట మంచిదయ్యా, నీ ఆలోచన సరైందయ్యా, ఆ మందసాన్ని మళ్ళీ తిరిగి మన స్వాస్థ్యంలోనికి, మన రాజ్యంలోనికి తెచ్చేసుకుందామయ్యా అని అన్నప్పుడు వెళ్ళి ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటువంటి క్రమంలో సౌలుకి అనుకూలమైనటువంటి, సౌలు బంధువులైనటువంటి, సౌలుకి సపోర్టుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దావీదు వైపు వచ్చేసారు. వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. యోధా వారు ఉన్నారు,
అలాగా మిగతా గోత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఒక నఫ్తాలీలు ఉన్నారు, ఇస్సాకారీలు ఉన్నారు, అర్ధగోత్రపు వారు ఉన్నారు, మనస్సుకి అర్ధగోత్రపు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకరించారు. అందరూ కూడా కొన్ని వేల మంది ఒక్కొక్క గోత్రం నుంచి కూడా సిద్ధపడి, దావీదా ఖచ్చితంగా మందసాన్ని తెచ్చుకుందాం, మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం, మా వైపు నుంచిగా ఇన్ని వేల మందిని మేము సిద్ధపరిచామని చెప్పి ఇశ్రాయేలుకి విజయాన్ని చేకూర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి గోత్రాలు చాలా ఉన్నాయి. ఆ గోత్రంలో గోత్రం జెబులూను గోత్రం. వాళ్ళు ఎంతమంది అంటే 50,000 మంది. 50,000 మంది డిసైడ్ అయ్యారంట. ఏమని? మేము ఖచ్చితంగా ఇశ్రాయేలు కొరకు నిలబడాలి, దావీదు కొరకు నిలబడాలి, ఇశ్రాయేలు సమక్షంలోకి మందసం అనేటువంటిది రావాలి, దీని కొరకు మేము అంతా కూడా సిద్ధపడున్నామని చెప్పి దావీదుకు ఇశ్రాయేలుకు విజయాన్ని సమకూర్చడానికి ఏక మనసు కలిగి, దృఢ మనసు కలిగి ఉన్నవారే ఎవరన్నమాట చెప్పండి? జెబులూనీలు. చాలా గోత్రాలు ఉన్నాయి. ఈ గోత్రం ఒకటే హైలైట్ చేయాలనుకోవట్లేదు, కానీ ఒక గోత్రం నుంచి 30, 40, 50. కానీ ఏ గోత్రంలో లేనిది వీళ్ళలో ఉన్నది ఏంటంటే పరపు లేని మనసు కలిగిన వారిల్లో. చెప్పండి, ఏ మనసు కంట? చదవండి ఒకసారి మళ్ళీ. యుద్ధపు నేర్పగలవారును, మనస్సునందు పరపు లేకుండా యుద్ధము చేయగలవారును ఎంతమంది? 50,000 మంది. అంటే మనస్సులో మార్చుకునేటువంటి వ్యక్తులు ఎవరో కూడా 50,000 మందిలో లేనే లేరు. అంటే మనం దేవుడి కొరకు ఏ తీర్మానం తీసుకున్నా, దేవుడి యొక్క రాజ్య విస్తరణ కొరకు ఎలాంటి ఆలోచనలో మనం నిలకడగా ఉండాలి అని అనుకున్నా, లేకపోతే దేవుని మనిషి కొరకు, శ్రేయస్సు కొరకు ఎలాంటి ఉద్దేశాలు అయితే తీసుకొని నిలబడాలని అనుకుంటున్నామో, ఆ నిలబడాలి అని అనుకున్నటువంటి మనసులో ఏమి రాకూడదు? చెప్పాలి. ఏం రాకూడదు? మార్పు రాకూడదు. దేవుడి కొరకు ఏదన్నా పని చేయాలని డిసైడ్ అయ్యామనుకోండి, ఆ మనసులో మళ్ళీ ఏమి రాకూడదు? మార్పు రాకూడదు. అది దేవుని కొరకైనా, దైవజనుడి కొరకైనా, పరిచయ నిమిత్తమైనా, అది దేవునికి మహిమ తెచ్చిపెట్టేటువంటిది, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగపడేటువంటిది ఏ తీర్మానం నువ్వు తీసుకున్నా ఆ మాటలో నువ్వు నిలకడగానే ఉండాలి తప్ప ఆ మాటలో ఏమి రాకూడదు? చెప్పండి, మార్పు రాకూడదు. జెబులీను పరపులేని మనసు గలవారై ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఒకటే, ఇశ్రాయేలుకి మేము విజయాన్ని సమకూర్చాలి, దావీదు కొరకు మేము నిలబడాలి అనే ఆలోచన వాళ్ళు ఏం చేసింది? నిలవబెట్టింది. అటు రీతిలో ఉండాలి. కొంతమంది ఉంటారు ఈజీగా ఏం మారిపోతూ ఉంటాయి, కొంతమందికి మనసులు మారిపోతాయి ఉంటాయి. ఇప్పుడున్న మనసు మళ్ళీ రేపు ఉండదు, రేపు ఉన్న మనసు మళ్ళీ ఎల్లుండి కనబడదు, ఎల్లుండి ఉన్న మనసు మళ్ళీ నెల రోజుల తర్వాత అదేట్రా మొన్న అలా మాట్లాడావు కదా, ఏమైంది? మనసు మారిపోయింది, నా మూడు మారిపోయింది అని చెప్పి దేవుడి విషయాల్లో కూడా మనసు మారిపోదాం అనుకుంటే మాత్రం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడొచ్చేమో. నువ్వు వ్యక్తిగత విషయాల్లో నీ మనసు మారితే అది నీకు మాత్రమే వర్తిస్తుంది, అది నీవు మాత్రమే నష్టపోతావు. కానీ దేవుడి కొరకు ఏదైనా తీర్మానం తీసుకుంటే, దేవుడి దగ్గర ఏ విషయంలో అయినా మాట ఇస్తే ఆ మాట మీద నువ్వేముండాలి? నిలబడాలి తప్ప మారకూడదు. మనసు మారడానికి ఎంత మాత్రమో కూడా వీలుదంటే మనసు మారకూడదా నేను అనట్లేదు, మారాలి. పాప విషయంలో మనసు మారడం మంచిదే. నువ్వు సీరియల్ మానకూడదు అని డిసైడ్ అయిపోయామో, ఇంక జీవితంలో ఎప్పటికీ సీరియల్ మానను అని అనుకున్న వ్యక్తివే మనసు మార్చుకొని చూడకపోవడం మంచిదే. నీకు జీవితంలో తాగుడు అనేటువంటిది మానలేను అని అనుకున్నావు, డిసైడ్ అయిపోయావు. కానీ తాగుడిని మానాలి అనే రీతిలో నీ మనసు మానడం మంచిదే, అందులో తప్పేమీ లేదు. సినిమాలు చూడకూడదు అనుకుంటే చూసేసావు, ఇంక మానలేను, ఇంక ఎలాగే వెళ్తాను అనుకుంటున్నావు, డిసైడ్ అయ్యావు. కానీ మనసు మారి సినిమాలు, సీరియల్లో, మందు, సిగరెట్టు, బీడి అన్ని విషయాల్లో మనసు మారడం మంచిదే. కానీ దేవుని కొరకు తీసుకునేటువంటి కొన్ని తీర్మానాలు ఉంటాయి, ఆ తీర్మానాల్లో మాత్రం నీ మనసు ఏం చేయకూడదు? మారకూడదు. పరభూలేని మనసు గలవారే ఉండాలి అంతే తప్ప డబల్ హార్టెడ్ ఫెలోస్ ఉంటారు కొంతమంది. ఈ చీటికి మాటకి ఇట్టే మారిపోతూ ఉంటుంది మనసు. ఎంత బేగా మారిపోతూ ఉంటుందో మనసు. దేవుడికి మాట ఇచ్చేస్తూ ఉంటారు,
దేవుడి దగ్గర తీర్మానాలు చేసేసుకుంటాం. ప్రభువా ఇదిగో ఇది నీకు చేయాలనుకుంటున్నాను, లేదంటే ఇలా జరిగించాలనుకుంటున్నాను, లేదంటే ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వెంటనే మాట ఇచ్చేస్తూ ఉంటారు. 1 నెల 2 నెలలు 3 నెలలు బాగానే ఉంటారు. తర్వాత నుంచి ఆ మాటలన్నీ కూడా ఏమైపోతుంటాయి? మనసుతో పాటుగా చెప్పండి, మారిపోతూ ఉంటాయి. ఒక విశ్వాసిగా, ఒక సంఘ సభ్యుడిగా నువ్వు నీ దేవుని కొరకు, నీ సేవకుడి కొరకు నిలబడాలనే తీర్మానం తీసుకుంటే ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని ఆందోళనలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు నీ జీవితంలోకి ఎదురైనప్పటికీ, ఎలాంటి క్రైస్తవ అతీతమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పటికీ నీవు నీ దేవుని కొరకు, నీ సేవకుడి కొరకు ఏమైపోవాలి? నిలబడాలి. అంతేకాని దెబ్బ కొట్టాడని చెప్పి చెదిరిపోయేటువంటి గొర్రెలు అయితే ఆ గొర్రెతో దేవుడికి పని లేదు. అలాంటి గొర్రెలకు దేవుడు అవసరం లేదు. కానీ కొంతమంది కొన్ని చోట్ల ఏదో రకమైన ప్రతికూలత సంఘాల్లో కనబడుతూ ఉంటాయి. ఏయో రకాలైనటువంటి ప్రభుత్వాలు క్రైస్తవ్యం మీద ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గట్టిగా ఒక దెబ్బ తగులుతుంది సంఘం మీద. పాస్టర్ గారికి దెబ్బ తగిలింది కదా, మనం అందరూ నిలబడాలి. పాస్టర్ గారికి మనం అందరూ కూడా సహకరించాలి. ఇదే అసలు సిసలైన సమయం. సంఘ బిడ్డలుగా మన సేవకులను వదిలిపెట్టకూడదనే ఆలోచనలో ఉండవలసిన సంఘమే మనసులో మార్పులు వచ్చి, సైబాబోయ్ పాస్టర్ గారిని ఎలా కొట్టేశారు, ఇంక మమ్మల్ని ఇంకా చంపేస్తారేమో అని చెప్పి ఏమైపోతున్నారు? చాలా సంఘాలు చెదిరిపోతా ఉన్నాయి. ఎన్ని చోట్ల లేవంటారండి, చర్చి కూల్చేశారని చెప్పి భయంతో, ఆందోళనతో రేపు మా వరకు వస్తుందేమో, రేపు మా పిల్లల వరకు వస్తుందేమో, పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మమ్మల్ని చేయకుండా ఉంటారన్న భయంతో, ఆ భయాన్ని కలుగు చేసిన వ్యక్తులు చర్చిని కాల్చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని అంటే వెంటనే మనసు మారిపోయి అప్పటి వరకు పాస్టర్ గారు మేము ఉన్నాం, మీకు మీరేం భయపడకండి అని చెప్పిన వాళ్ళే తుర్రని పారిపోతున్నారు. అంటే వాళ్ళలో ఏమొచ్చేసింది? మనసు మార్పు వచ్చేసింది. కానీ ఓ మాట చెప్తున్నాను, ప్రస్తుత క్రైస్తవ్యానికి ప్రస్తుత రోజుల్లో ఇంతకు మించినటువంటి యుద్ధాలు క్రైస్తవులు మన ప్రభుత్వాలను బట్టి ఎదుర్కోవాలి. వచ్చేటువంటి ప్రభుత్వం కూడా క్రైస్తవ్యానికి అనుకూలమైన ప్రభుత్వం అయితే కాదు. ఖచ్చితంగా పాస్టర్ల మీద ఒత్తిడి ఉంటుంది, క్రైస్తవుల మీద ఒత్తిడి ఉంటుంది, సంఘం మీద ఒత్తిడి ఉంటుంది. కానీ ఆదిలో దేవుని దగ్గర నాసికారంధ్రాలు ఊపిరి ఉండేంత వరకు కూడా నీతోనే ఉంటాను అన్న మాట మీద నిలబడాలి అన్న ఆలోచన నీకుంటే నిలబడు. అంతేగాని ఏదన్నా చేసేస్తారో, పాస్టర్ గారిని వదిలేద్దామో, సంఘాన్ని వదిలేద్దామో, మాకెందుకు వచ్చిందిలే అని చెప్పి మనసు మారి వెళ్ళిపోయిన వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా దేవుడి దృష్టిలో అవసరం లేని వ్యక్తివే. ఖచ్చితంగా వస్తాడు రోజు. దావీదు కొరకు, దావీదు యొక్క ఆశను నెరవేర్చడం కొరకు గోత్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సాయశక్తుల సహకరించడానికి ఇష్టపడ్డారు. అంతేకాని చెదిరిపోవడానికి ఇష్టపడలేదు. మాకెందుకు వచ్చిందే అని అనుకోలేదు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అనుకోలేదు. అది ముట్టుకుంటే చచ్చిపోతారంట కదా, అలాంటి చోట్లకి మనం వెళ్ళడం ఏంటని చెప్పి వాళ్ళు అనుకోలేదు. మా నాయకుడికి విజయాన్ని సమకూర్చాలి, మా నాయకుడి కొరకు మేము నిలబడాలి. కానీ ప్రస్తుత సంఘ విశ్వాసులు, ప్రస్తుత క్రైస్తవ్యం అన్నీ బాగుందని చెప్పి పాస్టర్ గారి హీరోయే. ఏదన్నా ప్రతికూలత వచ్చిందనుకో, ఒక దెబ్బ ఏదన్నా కానీ చర్చి మీద సాతానుగాడు కొట్టాడు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? చెదిరిపోతున్నారు. చెదిరిపోతే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావయ్యా? నీ నాయకుడి కొరకే నువ్వు నిలబడలేని వాడివి, నీ సేవకుడి కొరకే నువ్వు నిలబడలేని వాడివి, దేవుడి కొరకు నిలబడగలుగుతావా? దేవుడి కొరకు నిలబడగలుగుతాను. ఎన్ని చర్చలు లేవు అక్కడ, కొన్ని చర్చలు పేర్లు అయితే చెప్పకూడదు. ఏదో ప్రతికూలత వచ్చింది, ఏదో ఒత్తిడి వచ్చింది, పాస్టర్ గారిని అదన్నారు ఇదన్నారు. అప్పుడు సంఘ విశ్వాసులందరూ ఏమనాలో? వాస్తవానికి పాస్టర్ గారు ఏం భయపడకండి, మేము అందరం లేవా అని అనాలి. అలాంటిది బాబాయ్ ఎందుకు వచ్చిన పాస్టర్ గారు అని చెప్పి చర్చి మానేశారంటే వాళ్ళని ఏమనాలి? మనసులో ఏమన్న వాళ్ళల్లో డబల్ హార్టెడ్ ఫెలోస్. అలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నా వేస్టే. 50,000 మంది మనసులో మార్పు రాని వాళ్ళు ఉన్నారు. అవసరం లేదు, 100 మంది చల్లటోళ్ళు. ఏదో వచ్చిందని చెప్పి బెదిరిపోతూ ఉంటారు. వీళ్ళు బెదిరిపోవడంతో పాటుగా దైవజన్ను కూడా ఏం చేస్తూ ఉంటారు? బెదర కొట్టేస్తూ ఉంటారు. పాస్టర్ గారండి మనకెందుకండి బాబోయ్, మనకెందుకండి బాబోయ్ అని చెప్పి. పాస్టర్ గారు ఏదో దేవ ప్రేరేపణ బట్టి ఒక మంచి తీర్మానంలో నిలబడి దేవుడి కొరకే బతకాలి, దేవుడి కొరకే చచ్చిపోవాలనుకున్నప్పుడు సంఘం కూడా ఏం చేయాలి? ప్రభువా ఆ నాయకుడు సహకరించే రీతిలో మేము ఉంటాం, మా సేవకుడికి అనుకూలమైన రీతిలో మేము నిలదొక్కుంటామయ్యా అని చెప్పాలి తప్ప, నాయకుడేమో సేవకుడేమో ఒక తీర్మానాలు వెళ్తూ ఉంటే పక్క నుంచి సంఘస్థులు ఒకప్పుడు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళే ఎలాండే అని అన్న వాళ్ళే ఎందుకు వచ్చింది బాబు మనకి అలాంటివి ఎందుకంటారు, ఎందుకు వచ్చినాయి గోవాలని చెప్పి అన్నావంటే నువ్వు ఏ మనస్తత్వం కలిగిన వ్యక్తివి? డబల్ హార్టెడ్ ఫెయిల్ అయ్యి. సంఘ యొక్క క్షేమం, దైవజనుల యొక్క క్షేమం
సేవకుడి యొక్క క్షేమాన్ని ఉద్దేశించి ఎందుకు వచ్చినాయండి అని అనడం తప్పేం కాదు. ఒకవేళ సేవకుడు దైవ చిత్తానుసారమైన తీర్మానంలో నిలబడితే సంఘస్థులందరూ కూడా ఆ సేవకుడికి నాయకుడికి ఏం చేయాలి? సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని ఒకప్పుడు ఉన్న మాట తర్వాత ఉండట్లేదు కొంతమంది సంఘ విశ్వాసుల్లో. కానీ ఇక్కడ జెబులీనీలు 50,000 మంది, దావీదా మా వంతు 50,000 మంది వస్తూ ఉన్నారో మేము ఎక్కడ కూడా తగ్గేదే లేదు, ఎక్కడ ఏ విషయంలో కూడా తల వంచేదే లేదు. నువ్వు ముందుకెళ్ళిపో, మేము ఉన్నామంతే అన్నట్టుగానే ఉన్నారు తప్ప సేవకుడిని కానీ నాయకుడిని కానీ అక్కడ ఏమైనా నిరుత్సాహపరిచినట్టుగా ఏ లేఖనమన్నా కనబడిందా? నువ్వు ఉండగలుగుతున్నావని సేవకుడు ఏదన్నా ఒక మంచి తీర్మానం తీసుకుంటే, సేవకుడా మీరు ముందుకు వెళ్ళండి, మేము అందరం ఉన్నాం కదా, మీ ఆలోచన సరైందే, మీ తీర్మానాలు చాలా శ్రేయస్సు తెచ్చిపెట్టేటువంటి తీర్మానాలు, ఒక మేలు చేకూర్చేటువంటి తీర్మానాలు కనుక మీరు ఏ ఆలోచనలో వెళ్ళినా సరే ఆలోచనలో మీరు ముందుకు వెళ్ళిపోండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా, మేము సహకరిస్తాం కదా అనేటువంటి విశ్వాసులు ఉండాలి తప్ప అతమాట్లోనండి ఎందుకు వచ్చిందండి అని అంటున్నావు అంటే నువ్వు మనసుల్లో ఏమైపోతున్నావు? చేంజింగ్ వస్తావు. ఓసర వెళ్ళిలాంటి మనసులో ఉంటాయి కొంతమంది, ఏది పట్టుకుంటే ఆ రంగులో మారిపోతూ ఉంటారు. పరిస్థితులను బట్టి మనసు మార్చుకునేటువంటి వ్యక్తులు కొంతమంది. క్రైస్తవ్యంలో అది కూడా దేవునికి ఇచ్చినటువంటి మాటల్లో తీసుకున్న దైవికమైన తీర్మానాల్లో మనసు ఏం చేయబడకూడదు? చెప్పండి, మారకూడదు. చెప్తారు ఏదో సంఘస్థులు చెప్తారు దైవజనులకి, ఏమంటే ఇక్కడ చర్చి కట్టడం అనేది ఆళ్ళీళ్ళు ఒప్పుకోవట్లేదు కదండి, మరి మనకు చాలా ప్రాబ్లంగా ఉంది కదండి, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సహకరించేటువంటి వాళ్ళు కూడా కాదు కదండి, అయినా భయపడకండి పాస్టర్ గారు, మేమందరం ఉన్నాం కదా, చర్చి మొదలెట్టేయండి, మేము చూసుకుంటాం, ఏమొచ్చినా ఎవడొచ్చినా సరే అని అంటారు. ఎవడన్నా చేటురా ఇక్కడ చేస్తున్నారంటే మా సంబంధం లేదని పారిపోతారు. అలాంటి విశ్వాసాలు లేరేటి, బోల్డ్ మంది ఎదురేరు ఈ సంఘంలోనే. ఎవడొచ్చినా చూసుకుంటానండి, ఎంతమంది వచ్చినా చూసుకుంటానండి, మీరు కట్టండి అన్న వ్యక్తులే. ఎవరన్నా వచ్చి నిజంగా నిలబడితే మనోళ్ళే అని చెప్పి వాళ్ళలోకి మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సపోర్టివ్గా మారిపోయి అని చెప్పి నెమ్మదిగా తప్పుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే నీ మనసు ఎలాంటి మనసు? విమనస్కు కలిగిన వ్యక్తులు, 2 ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులు. నీ వ్యక్తిగత విషయాల్లో, నీ జీవిత సంబంధమైన విషయాల్లో మనసు మార్చుకోవడం తప్పు కాదు. కానీ దేవుడి యొక్క మనిషి శ్రేయస్సు, సంఘం యొక్క శ్రేయస్సు, దేవుని మహిమార్థమైన ఏ తీర్మానమైనా నువ్వు తీసుకుంటే దేవుడి విషయంలో నీ మనసు మాత్రం మారడానికి చెప్పండి వీల్లేదు. ఎన్ని మాటలు ఇస్తూ ఉంటారండి విశ్వాసులు. పాస్టర్ గారండి మీటింగులు అంటే అదిరిపోవాలండి, లక్షల మంది తరలు రావాలండి, ఇంక మీరు ఎంతమంది వచ్చినా రాకపోయినా సువార్త ప్రకటించడంలో మాత్రం అసలు అడ్డు అనేది కనబడకూడదండి, ఏదొచ్చినా ఎంత ఖర్చైనా మేము అందరం ఉంటామండి, మేము చూసుకుంటాం, ఆ భుజం మీదుగా భారం ఎత్తుకుంటామంటారు. టిక్కు అంటే 500 ఇచ్చి 5 లక్షల రూపాయల మీటింగ్లో 500 ఇచ్చేస్తూ ఉంటారు. 5 లక్షల మీటింగ్ అక్కడ. నేను ఎమ్మని అంటలేదు, నన్ను అన్న కూడా. మరి నువ్వు సహకరించకపోతే నాయకుడికి సేవకుడికి ఎవరు సహకరిస్తారు? మరి నువ్వేనా మీటింగ్లు అట్టమన్నావు? సువార్త ప్రకటించండి నువ్వేనే అన్నావు. అన్నిల జనులకి వాక్యాన్ని అందించవలసిన అవసరం మన పరిచర్యకు ఉందండి. అది ఎంతైనా సరే మనం అందరం కూడా నిలబడతాం, మేము అందరం చూసుకుంటాం, మేము అందరం కూడా సహకరిస్తాం అన్న వ్యక్తివి టైం వచ్చిన తర్వాత వీళ్ళ మనసుల్లో ఏమొచ్చేస్తున్నాయి? మార్పులు. అంతంత అయితే కష్టం అండి. ఏదో పనికి మాలింది దానికి ఇవ్వడం ఇష్టం లేదు, ఆ పనికి మాలిందని చూసి ఇంకో పనికి మాలింది, ఆ పనికి మాలిందని అడుగుతూ నువ్వు ఎంత ఎత్తున్నావో తెలుసుకుని నేను ఎత్తాను. ఆ పనికి మాలింది ఎంత ఎత్తా నీకెందుకు, ఆ పనికి మాలోడు ఎంత ఎత్తే నీకెందుకు, నీకు ఇవ్వాలనుకున్నది ఇచ్చి ఆ సహకరించవలసింది ఏదో సహకరించాలి కదా. మరి ఎందుకు మాటిచ్చావు ప్రభువా? సువార్తల్లో నా చెయ్యి ఉంచాలని ఎందుకు దేవుడికి మాటిచ్చావు? ఆ సువార్త కూడుకుల్లో నా చెయ్యలేనిదే జరగకూడదని చెప్పి ఎందుకు మాటిచ్చావు నువ్వు? ఏ విషయంలో అయినా సరే సువార్త కూడుకుల్లో వంటలు నేను చేసేస్తానండి, ఆ వంటలో మాత్రం చెయ్యి ఎవరో కూడా పెట్టకూడదని మాటలు ఇచ్చేసి అవి బాబాయ్ 7లకు ఎక్కింది బాబాయ్ బయటలకు ఇచ్చండి ఆర్డర్ నేను చేయలేకపోతున్నాను. మాట ఎవడమన్నాడు మిమ్మల్ని? లేరా అని అడుగుతున్నాను నేను. మాట ఇచ్చావా దేవుడికి? దైవ సంబంధమైన పనిలో చెయ్యి ఉంచాలని మాట ఇచ్చావా? నా వంతు సాయం చేయాలన్న మాట ఇచ్చావా? నా వంతు ప్రయాసపడాలన్న మాట ఇచ్చావా? మరి మాట ఇచ్చిన దాని మీద కొనసాగావా, లేకపోతే కష్టమే మనసు మార్చేసుకున్నావా? దేవుడి పని కాదా? నువ్వు ఇచ్చిన మాట దేవుడికి కాదా?
నువ్వు తీసుకున్న తీర్మానం మహిమార్థమైన తీర్మానం కాదా అని అడుగుతున్నాను నేను. మాటలు చెప్తా ఉంటారు, అదిగో ఇదిగో అది చేసేయండి ఇది చేసేద్దాం అని చెప్పి 2-3 రోజులు అయిపోయిన తర్వాత అయిపోయి మా వాళ్ళు కాదండి మేము మాట అయితే ఇచ్చాం కానీ అంతంతా ఎక్కడ చేయగలవండి పాత్ర గారు. తినడానికి వస్తుంది, తినడానికి కొనడానికి. ఎట్లాంటి స్వార్థ కొడుకులు, అదిరిపాల కొడుకులు, పరిచయం మామూలుగా ఉండకూడదు. అన్ని జనులందరూ కూడా చేయండి 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 అన్న వాళ్ళే. ఇంతకీ ఆ కార్యక్రమం వచ్చే సమయానికి ఉప్పు ప్యాకెట్ కూడా కొనట్లేదు. ఉప్పు ప్యాకెట్ చేయండి పెట్టండి అని తీర్మానం తీసుకుని నువ్వేనా? ఉప్పు ప్యాకెట్ కూడా ఇవ్వడానికి మనసు రాదు వీళ్ళకి. ఎందుకంటే మనసు మధ్యలో ఏమైపోయింది, మారిపోయింది. కూడుకులకి ఒకవేళ ఎందుకో వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఏదో మంచి విషయమే, మంచి తలంపే, మంచి తీర్మానమే. అన్ని జనులకు సువార్త ప్రకటించడం అనేదే దేవుడు యేసు వెళ్ళిపోయే సమయంలో చెప్పెళ్ళింది. అదొకటే చెప్పాడు, అది చాలా మంచి విషయం అది. మరి అలాంటి విషయంలో నిండు మనసుతో సహకరించే వ్యక్తులుగా ఉండాలా, లేకపోతే ఇంట్లో వాళ్ళని 2-3 అడిగి ఎంత ఇద్దాం అనుకుంటున్నాం అంటే బాగోదేమో, మళ్ళీ పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో, సరిపోదు, ఇవన్నీ అనుకుని డిస్కషన్లు పడి వాళ్ళ దగ్గర మాట్లాడి అప్పుడు చేస్తున్నామంటే నీ ముఖం తగలయ్యా. కొడుకుని అడుగుతుంది, కూతుర్ని అడుగుతుంది, భర్త గారిని అడుగుతుంది. 4 సార్లు ఆలోచించి అమ్మయ్య చేద్దాం అనుకో, అమ్మొద్దంటే ఎందుకులే మళ్ళీ మిగిలిపోతే పాస్టర్ గారు ఏమన్నా చేసుకుంటారు. మిగిలిపోవడాలో అప్పులు చేయకుండా ఉంటుంది చాలు. మీరు ఉడుకులు ఎట్టమన్నది వెళ్ళే, కానీ చేతులు మాత్రం పలసగా ఉంటాయి. మరి ఎందుకు మాట ఇచ్చావు దేవుడికి? వంటలు వండేస్తానంటే చేయలేదే అసలు కూడిక అవుతుందా? దైవజనులు అందరూ కూడా మా చేతి వంటే పెట్టాలండి, గరిటెలన్నీ మేమే తిప్పాలండి అంటది. ఓ గంట చేసినారు, అయ్యి బాబాయ్ రే చేయలేకపోతారు బాబాయ్, బయట ఇచ్చేయండి. ఎవడేమన్నాడరా నేను మాట తెలియకొడుతారు. ఆ పనికిమాల మాటలు ఇవ్వడం ఎందుకు? గుడ్డే పెత్తనం ఒకలో, పచ్చడి ఈగిరని ఒకలో, చికెన్ తొండోరి అని ఒకలో, తొండోరేటు నూనె వేసిన తర్వాత ఆ సెక్క బాబాయ్ అంటారు. ఏం చేస్తారా మీరు? ఇలాంటి విషయాల్లో నిలబట్టలేదు మీరు. మీరు చేస్తారా అవన్నీ అంటే ఎవరిని ఉద్దేశించిన మాట్లాడట్లేదు, కానీ దేవుడి విషయంలో నువ్వు ఏదన్నా తీర్మానం తీసుకుంటే నేను మనసులో ఏమి రాకూడదు అంటున్నాను, నేను మార్పు రాకూడదు అంటున్నాను నేను. తీసుకుంటున్నారు కదా మంచి మంచి తీర్మానాలు తీసుకుంటున్నారా? తీసుకున్నప్పుడు ఆ తీర్మానాల్లో కొనసాగలుగుతున్నారా? దైవజనుడికి మాట ఇచ్చాను, దేవుడికి మాట ఇచ్చాను, ప్రతి నెల కూడా పేదవాళ్ళకి ఎంతో కొంత నా చేసాయని అందించాలనేటువంటి తీర్మానంలో తీసుకున్నాం. ఓ 100-200 పేదవాళ్ళకైనా ప్రక్కన పెట్టావు, కొనసాగించో. 1 నెల 2 నెలలు బాగానే కొనసాగించో. మరి 3 నెలలు వచ్చేటప్పటికి 4వ నెల వచ్చేటప్పటికి మళ్ళీ మనసులు మారిపోతున్నాయమ్మా. పేదలకు తీయాలనమ్మా తీర్మానం తీసుకున్నావా లేదా? మరి తీసుకున్నప్పుడు 2-3 నెలల తర్వాత మళ్ళీ మనసులో ఎందుకు మార్పు వస్తూ ఉంది? నువ్వు తీసుకున్న తీర్మానం మంచిదే కదా, నువ్వు తీసుకున్నటువంటి ఆలోచన చాలా మంచిదే కదా, అది దేవుని మహిమపరిచేటువంటి మనసే కదా అది. మరి అలాంటప్పుడు ఆ మనసులో మార్పు ఎందుకు వస్తూ ఉంది? ఆ మనసులో తెలిసి తెలియనటువంటి ఆలోచనలో మార్పు అనేటువంటిది ఎందుకు కలుగుతూ ఉంది? దేవుడికి ఏ విషయంలో అయినా సరే మాట ఇస్తే, మాట అనే దానికంటే కూడా దైవ సంబంధమైన విషయాల్లో ఏదైనా మీరు తీర్మానం తీసుకుంటే, ఇలా ఉందాం అనుకుంటున్నాను, ఇలా కొనసాగాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇక్కడి నుంచి చచ్చిపోయేంత వరకు ఇంక ఇందులోనే కూడా ఈ విషయంలో నేను తగ్గడానికి వీలు లేదన్న తీర్మానం నువ్వు తీసుకుంటే, ఆ తీర్మానంలో నువ్వు తీసుకున్న మనసు ఏం చేయబడకూడదు? మారకూడదు. పాస్టర్ గారు ఏం చెప్పరు, వీళ్ళకే అనిపిస్తుంది దశంభాగం ఇవ్వాలి నమ్మకంగా, మా కష్టార్జితంలో వచ్చేటువంటి భాగాన్ని దేవుడికి ఇవ్వాలి అని తీర్మానం తీసుకుంటారు. ఎవరో చెప్తే కాదు అది. తీసుకున్న వాళ్ళు కొనసాగుతారంటే 2-3 నెలలు చాలా నమ్మకంగా ఇస్తారు. 5 నెలల నుంచి ఇవ్వడానికి మనసు రాదు. అంటే దాని అర్థం ఏంటి? మనసులో మార్పు వచ్చింది. అలాంటి వాళ్ళు ఇవ్వకండి, అది మీకు శాపము. నేను ఎవడమ్మన్నాడు రా? పాస్టర్ గారు ఏమన్నా ఇమ్మన్నాడా? దేవుడు వచ్చన్నా నాకు దశంభాగం ఇవ్వని అడిగాడా? మరి నీ అంతటి నువ్వు తీర్మానం తీసుకుని దశంభాగం ఇవ్వాలన్న మాట ఇచ్చి మళ్ళీ ఇచ్చేటువంటి 2-3 నెలలకి మనసు మార్పు వచ్చేసి నా వల్ల కావట్లేదండి, వచ్చేది అంతంత మాత్రమండి, కష్టంగా ఉంటుందండి, ఇవ్వబుద్ధి కావట్లేదని మార్పు వచ్చిందంటే నువ్వు కుక్కవా లేకపోతే నక్కవా? అడిగాడా నీ పాస్టర్? నీ దేవుడు అడిగాడా? మరి మాట ఇవ్వడం ఎందుకు? ఇచ్చేటప్పుడు మళ్ళీ మనసు నొచ్చుకొని ఇవ్వడం ఎందుకు? తోలు తీసేస్తాడు దేవుడు. అలాంటి దేవుడు అంగీకరించు, శాపం వచ్చి పడిపోద్ది. అడుక్కునేవాడేంటి దేవుడేమన్నానే? సేవకుడైనా అడుక్కునేవాడా?
పనికిమాల తీర్మానాలు తీసుకుంటారో, ఆ వాక్యంలోకి ఉద్యమంలోకి వచ్చేస్తారు. ఇలా చేసేయాలి అలా చేసేయాలి అనుకుంటారో, ఓ 2 నెలలు 3 నెలలు 4 వారాలు బాగుంటారు. తర్వాత నుంచి కష్టంగా ఉంటుందని మనసు బాధగా ఎత్తారు. అంటే నీ మనసులో ఏమొచ్చింది తెలుసా? నీలాంటి వాడు దేవుడికి అవసరం లేదు, ఇవ్వద్దు కూడా. ఎంత కష్టపడిపోతుంటారో. మరి ఎవడిచ్చాడరా, ఎవడమ్మన్నాడరా నిన్న మాట? దేవుడికి ఎవడమ్మన్నాడో ఆ మాట. నిన్ను తీసుకో, ఆ తీర్మానం తీసుకో అని చెప్పి సేవకుడు ఏమన్నా నొక్కి ఒక్క నుంచి ఏమైనా బలవంతం చేశాడా? మరి నీ అంత నువ్వే కదా తీర్మానం తీసుకున్నావు. మన ఆ తీర్మానంలో నువ్వు కొనసాగవలసిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇచ్చే విషయంలో కూడా తీర్మానంలో నమ్మకమైన హృదయం కలిగిన వ్యక్తులుగా ఉండాలి తప్ప ఫస్ట్ 2 days ఫస్ట్ 2 months ఉన్న తర్వాత మనసులో మార్పు వచ్చేస్తుంది కొంతమందికి. అలాంటి నువ్వు లచ్చిచ్చినా దాన్ని పైసా కూడా దేవుడు లెక్క చేయడు. మనసులో పెట్టుకొని మనసులో బాధపడతా, మనసులో ఏదోలా అనిపిస్తా, ఎందుకు ఆ తీర్మానంలో కొనసాగడం మాని దొబ్బండి. తీర్మానాలు తీసేసుకోకండి. తీసుకున్నావంటే సచ్చే వరకు నిలబడండి, దేవుని సంబంధమైన విషయాలు అయితే. అంతే. ఉద్యమంలోకి వచ్చేసి అడావుడి చేస్తూ ఉంటారు. కట్టండి మాస్టర్ గారు, చచ్చి కట్టండి, మేమందరం లేవా, తలో చేసేవా మేమందరం అంటారు. ఒక ఇటుకు కూడా కొండ, ఒక ఇటుకు. దేవుని విషయంలో మాట తీర్మానం అనేది తీసుకున్నాం అనుకో, ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉండు. మందిర పని చెయ్యాలన్న తీర్మానం తీసుకున్నావా? దేవుడి సన్నిధికి నేను పరిచయం చేయవలసిన వాడే ఉన్నాను, ఈ మాటలు నేను కొనసాగాలనుకుంటున్నాను, నాకు ఓపిక ఉన్నంత వరకు, దేవుడు నన్ను వాడుకునేంత వరకు కూడా ఈ సంఘానికి, ఈ మందిరానికి నేనే పరిచయం చేయాలి, నా చెయ్యి మాత్రమే ఉండాలని ఒక తీర్మానం తీసుకున్నావా? ఆ తీర్మానంలో చివరి వరకు కొనసాగు. తీసుకున్న తర్వాత కష్టంగా అనిపిస్తుంది, ముందులా చేయలేకపోతున్నాను, పొద్దున్నే లెగలేకపోతున్నాను, ఇబ్బందిగా ఉంది, మానేద్దాం అనుకుంటున్నానంటే నీకు వచ్చింది అర్థం ఏంటి తెలుసా? మనసులో మార్పు వచ్చింది. నేను ఎవరు తీసుకోమన్నాడు? దేవుడిని అడిగాడు. అమ్మ వచ్చి మందిర పరిచయం చేయని అడిగాడా? పాస్టర్ గారు ఏమన్నా అడిగారా? నువ్వు వచ్చి మందిర పరిచయం చేస్తానే కానీ కుదరదని ఏమన్నా అన్నారా? మరి దిక్కుమాలు తీర్మానాలు తీసుకొని మళ్ళీ మధ్యలో నాటకాలు ఎందుకురా? పెద్ద భక్తి పొరుల్లా మళ్ళీ లేక చేస్తూ ఉంటారు. మళ్ళీని దేవుడి దగ్గర, సేవకుల కుటుంబాల దగ్గరని ఇంట్లో మాట్లాడుకున్న విషయాలు దేవుడు తెలియదు అనుకుంటారు. ఎవడమ్మన్నాడు మాట? ఎవడు తీసుకోమన్నాడు నీకు ఆ తీర్మానం? అడిగాడా సేవకుడు ఏమన్నా? దేవుడు నిన్నేమని అడిగాడా? నీ మనసులో ప్రేరణ వచ్చి నేను చెయ్యాలి దేవుడి కొరకు ఏదన్నా అన్న ఆలోచనతో వచ్చిన వ్యక్తివి నువ్వు చివరి వరకు కూడా ఆ తీర్మానంలో కొనసాగాలి. అంతేగాని ఇంక నా వల్ల కావట్లేదండి, ఇంక నాకు టైం సెట్ అవ్వట్లేదండి, ఉద్యోగం వచ్చిందండి, వ్యాపారంలో కష్టంగా ఉంటుందండి, ఈ వారం వస్తాను కానీ వచ్చే వారం కష్టం అంటే నువ్వు తీర్మానంలో ఏమైపోయావు? తప్పిపోయావు. మాట దేవుడికి ఇస్తే తీర్మానం అనేటువంటిది ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు తీసుకుంటే ఆ తీర్మానానికి నువ్వు లోబడాలి. ఆ తీర్మానంలోనే చివరి వరకు కూడా నువ్వు నిలబడాల్సిందే. అలాగని చెప్పి మనసు మారితే దేవుడు ఏమండో, కానీ వేస్ట్ అయిపోద్ది. ఎప్పటికో చేసింది మీరు చేసేది నిండు హృదయముతో హృదయపూర్వకంగానే చేయమన్నాడు దేవుడు. తీర్మానాలు ఎన్ని తీర్మానాలు తీసేసుకుంటారు. అలా చేద్దాం అనుకోండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, పాస్టర్ గారి పరిచయం చేసేద్దాం అనుకున్నాను, నేను వెళ్ళనించి, నేను సంఘాన్ని పరిచయం చేసేద్దాం అనుకున్నాను, నేను వెళ్ళనించి, నేను దైవ జనరాలకి నేనే పరిచయం చేయాలి నా దగ్గర ఒప్పుకున్నంత వరకు తీసుకుంటే ఆ తీర్మానంలో కొనసాగు. లూది గారు అన్న వ్యక్తి ఉన్నారు, పెద్ద ఆవిడే. ఓ తీర్మానం తీసుకున్నారు, మనకే తెలదో, సేవకుడికి సేవకురాళ్ళకి నేనే పరిచయం చేయాలి. అవునన్నా కాదన్నా. ఎప్పుడు వరకు? నడుము పట్టేసి ఇంక నా వల్ల కాదు అనే సమయంలో కూడా వచ్చి ఆ వేస్ట్ క్లాతులు ఉతికేంత వరకు, సచ్చేంత వరకు తీసుకుంటే అలా ఉండాలి. తీసుకుంటే అలాగ ఉండాలి. మధ్యలో వెళ్ళిపోతానంటే అనవసరం. అది ఉన్నారా? సేవకుడికి సహకరించింది, ప్రోత్సహించింది, ప్రయాసపడింది, సేవకురాలకు కూడా అంతకు మించినటువంటి పరిచయం చేసింది. ఎంతకాలం? భర్త గారు ఒప్పుకున్నంతకాలం, శరీరం సహకరించినంతకాలం, ఓపుకున్నంత కాలం కాదు, ఆ ఇద్దరు చచ్చేంత కాలము చేసి వాళ్ళని సాగనంపి దేవుడికి ఇచ్చిన మాటని
నిలబెట్టుకుంది. అది కావాలి దేవుడు, అది కావాలి. తీర్మానాల్లో నిలబడ్డం అంటే అది. ఏమన్నా మామూలు క్లాతులు ఏమన్నానే కొంపు కొట్టి క్లాతులు, ఏదో ఒక సాకు చెప్పి పాపగారికి పాస్టర్ గారు వాళ్ళ కూతురికి ఏంటి కొంచెం ఈరోజు బాగాలేదండి, ఈరోజు చుట్టాలు వచ్చారండి, ఈరోజు మా ఆయన గారికి హెల్త్ బాగాలేదండి, ఈ రోజుకి ఎవరితో ఉన్నా ఎన్ని పనులున్నా సరే దేవుడికి మాట ఇచ్చాను వచ్చి చెయ్యాలంటే అది ఉండాలి తప్ప ఇచ్చేసి మాటల తర్వాత కష్టంగా ఉందండి, తర్వాత ఊపికి సన్నగిల్లిపోయిందండి, తర్వాత తప్పలేదండి, ఇబ్బంది అనిపించిందండి అని చెప్పి నువ్వు తప్పిపోయావంటే నువ్వు ఏ మనసు లేనివాడివి? ఏక మనసు లేనివాడివి. అందుకే అన్నాడు ఏక మనస్సులై ఉండండి, ఏకాత్మతో మీరు ఆరాధించండి. అంతేకాని మార్పు రాకూడదు ఆ మనసులోని ఆత్మలోని రాకూడదు. మాట ఇచ్చావంటే మాట కట్టుబడి ఉండాలమ్మా. అది ఏ విషయంలో అయినా సరే. ఒక మందిర పరిచయాల విషయంలో దేవుడికి మాట ఇచ్చావా, కట్టుబడి ఉండు. దానికి సేవకుడికి సహకరించాలి, ప్రోత్సహించాలనే విషయంలో మాట ఇచ్చావా, కట్టుబడి ఉండు. దానికి దేవుని పరిచయ నిమిత్తం నా వంతు కృషి, నా వంతు బాగానే నమ్మకంగా నెలొచ్చే సమయానికి దేవుడి కొరకు నేను ఇవ్వాలనుకున్నావా, కట్టుబడి ఉండు. దానికి ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం దేవుడు అందిస్తాడు. కానీ ఆదిలోనే మనసులో మార్పులు వచ్చేసి క్లిష్టంగా కష్టంగా అనిపిస్తూ చేసేటువంటి పనుల్లో దేవుడి యొక్క ప్రతిఫలం అనుభవించగలుగుతా ఉంటారా? మనస్సును చూసే దేవుడైనా, హృదయాంతరంగాన్ని చూసే దేవుడు, బాహ్యాన్ని చూసే దేవుడు కాదైనా. నువ్వు ఆయన నిమిత్తం ఏది చేసినా సరే చేసేది ఎక్కడి నుంచి చేస్తుందని చెప్పి ఇది చూస్తాడు. ఏ మనసుతో చేస్తుందనే దేవుడు చూస్తాడు, ఏ హృదయంతో ఆవిడ జరిగిస్తుందనే చూస్తాడు తప్ప బయటికి సేవకులకి కనబడేటువంటి బాహ్య క్రియలు కాదు, అంతరంగ ఉద్దేశాన్ని చూసే దేవుడైనా. ఇష్టం లేకపోతే దేవుడికి ఇచ్చిన మాట నా వల్ల కావట్లేదని ఆగిపోవాలి. అంతేగాని ఇష్టం లేకుండా మహాఘోరాతి ఘోరమైన శాపంగా మారిపోదు. గుర్తుపెట్టుకోండి. ఆ ఓపిక ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడు, 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దేవుడు. నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నావన్నా సరే దేవుడే. ఆయన నీకు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా కొంత భాగాన్ని నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు ఇస్తున్నాను అనేదే కృతజ్ఞతార్పణ. లేదు నా కష్టార్జితను బట్టి, నా ప్రయాసను బట్టి, నా ఓపికను బట్టి, నా ఆరోగ్య స్థితిని బట్టి నేను కష్టపడిన దాన్ని బట్టి అని అనుకుంటే అది నీది అనే ఆలోచనలో ఉంటావు. చేసేది ఏదైనా సరే దైవ సంబంధమైన పనిలో హృదయపూర్వకంగా చెయ్యండి. ఏమన్న బాబు గారు రాపోతే తిడతారేమో అండి, అంటే స్త్రీల సమాజానికి రాకపోతే అంటారేమో అండి. నేను తీసుకోమన్నానా? ఆ తీర్మానం నేను తీసుకోమన్నానా? ఆ నిర్ణయంలో మీరు కొనసాగాలి నేను అన్నానా? మరి ఎవరికి ఇచ్చారు మీరు మాట? నాకు ఇచ్చారా? దేవుడికి ఇచ్చారు. సంఘం సమక్షంలో దేవుడికి ఇచ్చారు. ప్రభువా నేను స్త్రీలుగా కూడుకులో ముందుకు వెళ్ళాలి. ఆ తీర్మానంలో నువ్వు తప్పిపోయావు. ఒకప్పుడైతే స్తుతి కూడా కొరకు మేము సత్యవరికి స్తుతి కూడక అన్నారు, వాళ్ళే తప్పారు. ఒక రోజున మళ్ళీ మా వల్ల అవ్వట్లేదని చెప్పి వీళ్ళ కొంతమంది సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా పరిచయ కొరకు, సేవకుడి కొరకు మనం బలంగా భారోపేతంతో ప్రార్థన చేయాలని చెప్పి తీర్మానంలో చెప్పిన వాళ్ళు తీసుకున్న వాళ్ళే మా వల్ల కావట్లేదండి. మనసులో ఏమొచ్చినాయి? ఒక విషయంలో నిలబడిన వాళ్ళే అంత మంచి మనసు కలిగిన వాళ్ళు 2 విషయంలో ఓడిపోతున్నారు. అంత మంచి పరిపక్వత, అంత మంచి స్వభావం కలిగిన మనసులే ఒక విషయంలో ఎవరో నిలబడలేనంతగా నిలబడిన వాళ్ళే 2 విషయంలో పడిపోవడంలో చాలా బాధాకరమైన విషయం. అది చాలా బాధాకరమైన విషయం. దేవుడికి మాట ఇస్తే, దేవుడి దగ్గర తీర్మానం తీసుకుంటే నువ్వు ఆ దాంట్లో ఏం చేయబడాలి? నిలదొక్కుకోవాలి, నిలబడాలి. దావీదుకి మాట ఇచ్చారు జెబులీనులు, ఇగో 50,000 మంది మా వైపు నుంచి వస్తున్నారో చివరి వరకు నిలబడతాం. మారం మేము, మనసులో మార్పు ఏమి రాదు, డిసిషన్లో మార్పు అనేది లేదు. ఇలాగే ఉన్నాం, ఇలాగే కొనసాగుతూ ఇలాగే నిలబడిపోతాం. నీకేమైనా డౌటా? నిలబడ్డారు అలా నిలబడాలి. పరపు లేని మనసు కలిగిన వారే ఉండాలి. వాళ్ళు ఆయుధాలన్నీ ధరించుకున్నారు, యుద్ధ సన్నదులే సిద్ధపడ్డారు, యుద్ధ నేర్పరులే ఉన్నారు. వాటన్నిటికీ మించి మనసులో మార్పు లేని వారే కూడా ఉన్నారు. అది కావాలి.
అంతేగాని మాట ఇచ్చేసి ప్రభు ఉంటానైనా చేస్తానైనా తెల్లవారుజామున 3 గంటలు లెగుస్తాను ఈరోజు నీకు మేము మాట ఎత్తరాని తీర్మానం తీసుకున్నాను ప్రభు 2-3 రోజులు తెల్లవారుజామున 3-2:30కి లేచిపోతారు 2:30కే ఒక అరగంట ముందే వారం తర్వాత ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయని అన్నాడు సహకరించలేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఏం చేసే ప్రభు ఎవడమ్మన్నా నేను మాట పాస్టర్ గారు ఎన్ని తీసుకున్నారన్న మాట తీర్మానం ఇమ్మన్నాడా దేవుడని అడిగాడా మరి నీ అంతటా నీవే కదా దేవుడికి మాట ఇచ్చా నువ్వేనా మాట ఇచ్చా మందిర పరిచర్య చేయాలని నువ్వేనా మాట ఇచ్చా అంతేగాని హేమనబాబు గారు ఏదో అంటారని చెప్పి మందిర పరిచర్య రావడమేటండి ఎవరెవరు వచ్చారని చెప్పి అడుగుతారని వస్తున్నావా ఎవరెవరు వచ్చారని చెప్పి అడగడానికి వస్తున్నావా బాగోదని వస్తున్నావా మందిర పరిచర్యకి తిడతారని చెప్పి వస్తున్నావా ఏమన్నా అనుకుంటారని చెప్పి వస్తున్నావా లేకపోతే తీర్మానం తీసుకున్నాను దేవుడికి మాట ఇచ్చాను చివరి వరకు కూడా నిలబడాలి అనే ఆలోచనతో ఆ తీర్మానంలో కొనసాగించడానికి వస్తున్నావా చెప్పండి తీర్మానాలు తీసుకుని ఆ మనసులో మళ్ళీ ఏం తెచ్చిపెట్టుకోకండి మార్పు తెచ్చిపెట్టుకోకండి దేవుడికి మాట ఇచ్చావంటే దేవుడి దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకున్నావంటే చచ్చిపోయే వరకు నిలబడుకోవాలి చచ్చిపోయే వరకునే మళ్ళీ తిరిగిలేదు మళ్ళీ తిరిగి ఉండకూడదు అంతేకాని ఉద్యోగం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది ఓపిక లేదు ఈపిక లేదని కాదు చేస్తా అలాంటి పరిచయం చేయాలి ఇస్తే అలాంటి మాటలు వాళ్ళు నిలబెడతావా ఆ విధంగా నిలబడాలి ఒక సేవకుడు చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు మంచి పరిచర్య చేశారు కాకపోతే ఆ సేవకుడికి ఆ పరిచారకుడికి వాక్య బలం అయితే ఉంది విశ్వాసుల పట్ల అపరిమితమైనటువంటి ఆసక్తితో కూడినటువంటి పరిచర్య విధానాలు అయితే ఉన్నాయి కానీ ఆ సేవకుడికి ఏమి లేదంటే మందిరం లేదు ఉన్న 30 మంది 20 మంది సేవకుడా మందిరం కట్టండి తల వంతు ఎంతో కొంత మేము చేయేస్తాం మా వంతు కృషి మేము చేస్తాం మా ప్రయాసం మేము పడతాం మనకంటూ కూడా ఒక మందిరం కావాలని చెప్పి 100 ఇచ్చేవాళ్ళు 150 ఇచ్చేవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు 200 300 ఇచ్చేవాళ్ళు అలా సంఘంలో ఉన్నవాళ్ళు ఆ సంఘానికి సంబంధించిన బంధువుల దగ్గర ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బుని సేకరించారు ఒక 12,000 14,000 ఎంతో కుదిరినాయండి కుదిరిన తర్వాత చిన్న మందిరం తాటేకి మందిరం కట్టుకున్నారు సిమెంట్ గోళ్ళ ఏ కూడా లేపి తాటేకి మందిరం ఏదో కట్టుకున్నారు అన్నీ బాగున్నాయి ఆ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నారు ఇంచుమించుగా ఆవిడ యొక్క వయసు 40 సంవత్సరాలు ఉండొచ్చు వాడు విధవరాలు అయిపోయింది భర్త గారు 30వ సంవత్సరంలోనే నిద్రించడం అనేది జరిగింది పాపం ఆవిడ ఏకాకి అయిపోయి విధవరాలు అయిపోయారు ఏదో కష్టపడి ఎంతో కొంత ప్రయాసపడుతూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తిగా ఉంది అయితే అందరూ ఎంతో కొంత 100 అని 150 అని 200 అని 250 అని మందిరానికి ఎంతో కొంత ఎవరో ఒకరు ఇచ్చారు కానీ వీడి దగ్గర ఆ 100 కూడా లేవు ఆ 100 కూడా ఇచ్చేటువంటి స్తోమత లేని పరిస్థితుల్లో దేవుడికి ఒక మాట ఇచ్చిందండి ప్రభువా అందరూ కూడా ఈ మందిరంలో చేతులు ఉంచారయ్యా అందరూ కూడా ఈ చక్కటి మందిరంలో తలా ఒక చెయ్య వేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కానీ నాకు వెయ్యాలి చెయ్యాలి అనే ఆశ అయితే ఉంది కానీ ఇచ్చే స్తోమత మాత్రం నాకు లేకపోయింది ప్రభువా మరి ఏదో ఒకటి మీ పరిచయ కొరకు మీ మందిరం కొరకు నేను ఏదన్నా చేయాలని ఒక తీర్మానం తీసుకుంటామన్నానని చెప్పి ఒక మాట ఇచ్చిందంట ఏంటి ఆ మాట అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారండి అందరూ తల చేయేశారు కానీ నాకున్నటువంటి ఆ తలంతో లేకపోతే నైపుణ్యతో లేకపోతే ఆ పనితీరు మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ నేను బయటకు కూలి పనికి వెళ్తూ ఉంటానండి సున్నం వేయడానికి నన్ను అందరూ కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని ఇళ్ళకి సున్నం వేయడానికి కూలి పని వాళ్ళలో నేను కూడా వెళ్ళేటువంటి వ్యక్తిని కనుక నేను దేవుడికి మాట ఇచ్చానండి ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా సున్నం అనేటువంటిది మందిరానికి నేను మాత్రమే వేయాలనుకుంటున్నానండి ఆ విషయంలో మాత్రం ఎవరిని పెట్టుకోకండి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చే డబ్బులు పాడు చేయకండి 2 రోజులైనా 3 రోజులైనప్పటికీ కూడా నేను ఎక్కడికి కూడా పనికి మాత్రం వెళ్ళను సంవత్సరానికి ఒకసారి మాత్రం మందిరానికి నేను సున్నం వేయడానికి మాత్రం నేను దేవుడి దగ్గర కృప వెతికానండి దేవుడికి మాట ఇచ్చానండి అంటే దైవజనుడు వెంటనే ఒప్పుకున్నాడు సరే అమ్మ మంచిదేనమ్మా అని చెప్పంటే ఆవుడు డబ్బులతోనే సున్నం కొనుక్కొని సున్నం ఇప్పుడైతే బ్రష్లోనే లేకపోతే రోలర్స్ ఉన్నాయి ఆ రోజుల్లో చీపులతో వేసేవారు
వేస్తానంటే సరే దైవజనులు ఒప్పుకున్న తర్వాత ఆవిడ 40వ ఏట ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చిన మాటనే తీసుకున్న తీర్మానాన్ని స్టార్ట్ చేసింది. ఎప్పుడు వరకు చేసింది తెలుసా? 72 సంవత్సరాలు అదే మందిరం ప్రతి సంవత్సరం సున్నం వేసే వ్యక్తి ఆవిడే. 73వ సంవత్సరంలో ఆవిడ మంచాన్ని పడేస్తే ఇంక లెగిసి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోతే సంఘ దైవజనుడిని సంఘ విశ్వాసాలను అడిగింది ఒకటే, సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే నేను సున్నం వేయాలనుకుంటున్నాను, చచ్చే వరకు కూడా అది మానుకోవాలనుకోవట్లేదని చెప్పి, నేను ఇవి ఎలాగే వేయలేను కానీ నా చెయ్యి మాత్రం ఉండాలి, దయచేసి మీరు చేయవలసిన పని ఏంటంటే మందిరం వరకు ఏదో రకంగా నేను తీసుకెళ్ళండి, ఒక్కసారైనా సరే ఆ చీపురుతాని అంటే నా మనసు అంతా కూడా ప్రశాంతం. అంటే మొత్తం వేయక్కర్లేదు, ఒక్కసారి అలాగంటే చాలు నా మనసు ప్రశాంతత అని చెప్పి చచ్చిపోయేంత వరకు కూడా ఎవరో ఒకరు ఎత్తుకుని వెళ్తే ఆవిడ చిన్నది ఎలాగంటే ఆవిడకి మనసు ప్రశాంతత. తీసుకుంటే అలాంటి తీర్మానాలు తీసుకోవాలి, నిలబడితే ఆ విధంగా నిలబడాలి. బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, ఈరోజు అవదండి, తలనొప్పిగా ఉందండి, ఈరోజు అవదండి, ఊరు వెళ్తున్నామండి, అవదండి, ఎవరితో ఉన్నా చేయించేసుకోండి, దిక్కుమాలిన పనులు చేసేవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఎవడికి ఇచ్చావా? దేవుడికి మాట ఇచ్చావా? సేవకుడికి ఇచ్చావా? సంఘానికి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావా? పేర్లు చెప్తే హైలైట్ చేసినట్టు ఉంటుంది. చాలా బలహీనలు అయిపోయారు. ఇంక ఉపవాసం ఉండడం అనేటువంటిది జరగని విషయం. సరే ఉండద్దమ్మా అని అంటే మాట ఇచ్చాను కనుక ఇంక మాట తప్పకూడదు కనుక ఆ బలహీనతలో కూడా ఉపవాసం ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. మాట ఇచ్చాను దేవుడికి, తప్పని మాట అవుతుంది చెయ్యాలంటే. అది తీర్మానం అంటే, అది నిలబడ్డం అంటే. అంటే మొత్తం అంతా మందిరం సున్నం వేసే అంత ఓపిక లేకపోయినా నా చెయ్యి మాత్రం ఉండాలి. ఒక్కసారి ఆ చీపురు ఎలా అంటే, ఆ తొలుపుకి ఎలా అంటే నా మనసు ప్రశాంతత. చచ్చిపోయే వరకు అలాగా తెలిసిన లాస్ట్ 2 సంవత్సరాలు వచ్చి ఓపిక కూడా లేదు, నిద్రించడం జరిగింది. నిలబడిందా? మధ్యలో మనసు మార్చేసుకుంది ఆవిడ. అక్కడున్న సేవకుడి కంటే కూడా పరలోకంలో అద్భుతమైన స్థానాలు ఉంటుంది ఆవిడ. పరలోకంలో స్థానాలు ఉంటాయి తెలుసు కదా, ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ స్థానాల కొరకు ప్రాకులాడాలి. చాలా స్థానాలు ఉంటాయి, కింద నుంచి పై వరకు బోల్డ్ స్థానాలు. పరిశుద్ధతను బట్టి, క్రియలను బట్టి, నీతిని బట్టి, యథార్థతను బట్టి, భక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్థానాలు దేవుడు అక్కడ కేటాయించడం జరిగింది. ఇక్కడ ఏ స్థానంలో ఉన్నామని కాదు, అక్కడ ఏ పాలు పితికి స్థానం ఇచ్చడం కదా దేవుడు నీకు ఏమైపోతా. అదే తప్పు కదలే, చిన్న చిన్న స్థానాలు కూడా ఉంటాయి ఇక్కడ. గీతులకి మేత ఎట్టడం అని, లేదంటే తోటకి నీళ్ళు వేయడం అని, రాజుగారికి అది చేయడం అని, ఇలాంటి ఏమైనా స్థానం. ఎందుకంటే నూతన భూమి నూతన సృష్టి వస్తుందని ఉంది కదా బైబిల్లో. కొత్త సృష్టిలో మనం అందరం ఉంటాం, అక్కడ స్థానాలు ఉంటాయి. ఆదాముకి అవకి దేవుడు పని అందించాడా? ఏం చేయమన్నాడు? తోటని సేద్యపరచడం, అదొక పని ఇచ్చాడు దేవుడు. అలాగే ఇస్తాడు. పాపం రాకముందే ఉంది ఆ పని దేవుడు ఇచ్చింది. అలాంటి పనులు దేవుడు సమకూరుస్తాడు. పరలోకం వెళ్ళిన తర్వాత, నూతన యెరూషలేము వచ్చిన తర్వాత పనులు లేవనుకోండి, ఒక్కొక్కడికి ఒక రకమైన పని ఇస్తాడు దేవుడు. ఎలాంటి పనులు, ఎలాంటి స్థానాలు అంటే, ఇక్కడ బతుకున్నంతకాలం నీ పరిపక్వతను బట్టి, నీ భక్తి విధానాలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ పరిచర్యను బట్టి, దేవుడి పట్ల నువ్వు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి కలిగినటువంటి స్థానాలు ఉంటాయి అక్కడ. దేవుడు పక్కనే ఉండొచ్చు, దేవుడితో పాటుగా నడిచేటువంటి వ్యక్తిగా దేవుడిని తీసుకొచ్చేమో, లేకపోతే కొన్ని లక్షల మందికి నాయకుడిగా దేవుడిని నియమించవచ్చేమో, ఏమో ఏం తెలిసేది మనకు తెలియదు కదా. నువ్వు ఎలాంటి స్థానంలో ఉంటావు అనేది నీ చేతిలో ఉంది. పరిచర్య అంత గొప్పదమ్మా. దేవుడు చేసే పరిచర్య, మందిరం చేసే పరిచర్య, సేవకుడు చేసేటువంటి పరిచర్య, దేవుని యొక్క మందిరం కొరకు పరిచర్య కొరకు ఉంచేటువంటి పరిచర్యల్లో ఖచ్చితంగా మనం నిలబడాలి. అంతేకాని శ్రమ వచ్చింది, ప్రభుత్వాలు మారాయి, భర్త గారు ఒప్పుకోవట్లేదు, ఇలాంటి వాటిల్లో మనం తప్పుకోవడానికి వీల్లేదు. జెబులూని ఇల్లు ఎలాంటి మనసు కలిగిన వారు ఉన్నారంటే, పరపు లేని మనసు గలవారే ఉన్నారు. నో డబల్ హార్టెడ్, ఓన్లీ సింగిల్ హార్టెడ్. సింగిల్ హార్ట్గా అయితే మీరు అలాగే వెళ్ళండి. అంతేకాని కొంచెంసేపు ఒకలా ఉంటాం, కొంచెంసేపు ఇంకోలా మారిపోతుంటాం, నేను నిలకడగా ఉండడం, మనసు మారిపోతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులు దేవుడికి ఏం మాట్లాడుకుంటారు బాబు, మీకు దండం పెడతాను. మీరు అక్కడ ఏ అడుక్కునే వాళ్ళగా అయిపోతారు. మీరు అక్కడ చెప్పులు తోముకునే వాళ్ళగా అవన్నీ వస్తుంటాయి. ఎందుకు కుక్కల స్నానం చేయించడం ఇలాంటివి వచ్చినానుకో, గుర్రాలకు పళ్ళు తోమడం, ఇలాంటి పనులన్నీ వచ్చినాక బాధపడాలి మీరు. అయ్యేందుకు మొహమాటం వల్ల చేయకండి. ఏది
పీకేసుకుంటుంటారు కొంతమంది దశమ నా వల్ల కాడు ఎవడమ్మన్నాడు నిన్ను ఎవడమ్మన్నాడో నీ ముఖం తగలయ్యా అంటాడు దేవుడు. ఎక్కడన్నా పెట్టుకోవాలి. జెబులీనీల్లో మనసు మార్పు, తీర్మానంలో మార్పు లేనే లేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా